సత్యసాయి జిల్లా కదిరిలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ జగనాసుర దహనం కార్యక్రమాన్ని చేశారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ పోవాలి అని విజయదశమి పర్వదినం సందర్భంగా జగనాసుర దహనం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కరపత్రాలు దహనం చేశారు. పోలీసులు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 51 సీట్లు 50% ఓట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్యం గొంతుకు నొక్కితే నిరసన తెలిపేటువంటి క్రమంలో రోడ్డు ఎక్కి పేపర్లు కాల్చుకుంటే కూడా ఉలికిపాటు తత్తరపాటుకు గురవుతోందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పిరికోడో ఒక్కసారి ప్రజలను అర్థం చేసుకోమంటున్నాను. ఎంత పెద్ద తప్పు చేస్తేనో ఇంత పెద్ద ఉలికిపాటు ఉంటుందనేది కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియజెప్తా ఉన్నాను. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిలో తత్తరపాటు ఉంది, ఉలికిపాటు ఉంది, భంగపాటు కూడా భవిష్యత్తులో వస్తుంది. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈ రోజున ప్రతిపక్ష పార్టీలు ఏదైతే నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా మా నాయకుడిని ఏ రకంగా అప్రజాస్వామికంగా అక్రమ కేసుల్లో నిర్బంధిస్తే దానికి వ్యతిరేకంగా ఈయన పరిపాలన కొనసాగిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా మాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులో భాగంగా రోడ్డెక్కి నిరసన తెలుపుతూ ఉంటే ఈ రోజున వాళ్ళని నివారించాలనే కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ రోజున మీరు ఒకసారి గమనిస్తే 80వ దశకంలో ఏమైనా ఈ ప్రాంతంలో కానీ పక్క కడపలో కానీ కర్నూలులో రాయలసీమ ప్రాంతంలో ఎక్కడైనా ఫ్యాక్షన్ మర్డర్లు జరుగుతూ అంటే పోయేసి అరెస్ట్ చేసి ప్రివెంటివ్ అరెస్ట్ లేదంటే ముందుగానే వాచ్ అండ్ విజిల్ పెట్టుకునేటువంటి పరిస్థితులు తమాషైనటువంటి వ్యవహారం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జగనాసుర దహనం అనే కార్యక్రమం పేపర్ మీద రాసి ప్రజలకు అర్థమయ్యే విధంగా మేము ఒక కార్యక్రమం చేయాలనుకుంటే దానికి స్పందనగా ప్రతిస్పందిస్తూ ఈ ప్రభుత్వం పోలీసును అడ్డం పెట్టుకొని ఈ రోజున మా మీద ప్రివెంటివ్ అరెస్ట్ పేరు మీద అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోమంటా ఉన్నారు.